ఇక్కడైతే నేను కొంచెం చికెన్ పకోడీ అయితే ఫ్రై చేస్తున్నాను తినడానికి. కొంచెం ఒక 5, 6 ముక్కలైతే వేశాననమాట. ఇంకొంచెం అయితే తడిపిన మసాలా అంతా అయితే ఒక బాక్స్‌లోకైతే పెట్టేశాను. ఇంక తినడానికని కొంచెం అయితే ఫ్రై చేశాను. ఇంక మా ఆయనైతే వాటర్ మెలన్ అయితే తీసుకొనొచ్చాడనమాట. ఈ కవర్‌లోనిది ఏంటిదా అనుకుంటున్నారా? చెప్తాను. తడిపిన చికెన్ పకోడీ, వాటర్ మెలను, కొంచెం ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా అన్ని బాక్స్‌లోకి అయితే మసాలా పెట్టుకొనైతే వెళ్తున్నాను. అప్పటికే 1:30 అయిపోతుంది. మా ఆయన డ్యూటీ టైం అయిందనమాట. ఇంకా నాకు ఆకలేస్తుంటే 2 చికెన్ పకోడీ ముక్కలైతే అలాగైతే తిన్నాననమాట. మా ఆయన ఇక్కడ నేను అన్నీ పెట్టుకుంటుంటే ఇంక రిలాక్స్ అవుతున్నాడు. డ్యూటీ అయితే అయిపోయింది. ఇంక రెడీ అయ్యేసైతే మేమైతే అన్నీ సర్దేసుకొనైతే బయలుదేరుతున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? చెప్తాను చూడండి. ఇంక తీసుకున్నవైతే అన్నీ బ్యాగ్‌లో పెట్టేసుకొని, ఆ బ్యాగుని బండికి తగిలిచ్చైతే ఇలాగైతే వెళ్తున్నాము. ఇక్కడ మా ఇంటి దగ్గరైతే చిత్తారమ్మను దాటుకుంటూ దండం పెట్టుకొని వెళ్తుంటాము ఎక్కడికి వెళ్ళినా కూడా. చూడండి చిత్తారమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇక్కడ. ఇంగా ఎక్కడికెళ్తామండి, మా అమ్మాయి వాళ్ళ ఇంటికే. మా ఆడబిడ్డ వచ్చినప్పుడుది అనమాట ఇది వీడియో. మళ్ళీ నేను పెట్టేసరికి ఇంత లేట్ అయిపోయింది. ఇంకా తలకాయ మటన్ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. మా ఆయనకు మా ఆడబిడ్డ వస్తేనే ఇది కూర స్పెషల్ అనమాట. ఎందుకంటే మేమెవరం తినము. తెచ్చితే వేస్ట్ అయిపోతుందని. మా ఆడబిడ్డ వచ్చినప్పుడే ఇలా తెస్తాడు. వాళ్ళిద్దరైతే తింటారని. ఇంకా మా ఆడబిడ్డ అయితే దాన్ని బాగా క్లీన్ చేసేసి, ఇంకా కొంచెం నూనె వేసి వేసేసిందనమాట కుక్కర్‌లో. కొంచెం ఉప్పు, పసుపు వేసిన తర్వాత బాగా కలియబెట్టాలి. కొంచెం మగ్గే వరకు బాగా అటు ఇటు తిప్పుతూ బాగా కలియబెట్టాలనమాట. ఇంకా బాగా తిప్పుతూ కలియబెడుతూ ఉంది. కుక్కర్‌లో అయితే వేసామన్నమాట. ఆ పక్క మంట చిన్నగా ఉందని ఇంక ఈ పక్క అయితే పెట్టేసింది. ఇంక పెట్టేసిన తర్వాత బాగా కలియబెడుతూ ఉందన్నమాట. కొంచెం బాగా పట్టాలన్నమాట ముక్కలకి. ఇంకా ఫ్రెష్‌గా చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, నూనె అయితే వేసి మిక్సీకి అయితే పట్టాము. ఇంకా అది కూడా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసి బాగా కలియబెట్టిన తర్వాత, ఇంకా మసాలా వచ్చేసి కొబ్బరి, కొత్తిమీర, ధనియాలు అన్నీ బాగా వేసి మిక్సీకి అయితే వేసాము. ఇలా మటను, తలకాయ కూర, చికెను చేసినప్పుడు హోమ్‌మేడ్ మసాలాలే వేస్తుంటాము. ఇలాగైతే కారం కూడా బాగా పడుతుందనమాట ఈ కర్రీకి. కారం కూడా వేసి అన్నీ బాగా కలియబెట్టి ముక్కకంతా పట్టేదాకా బాగా వేపాలన్నమాట. మంట అయితే బాగా పెద్దగా పెట్టేసి బాగా అటు ఇటు తిప్పుతూ బాగా కలియబెడుతూ ఉందనమాట. బాగా అంతా కూరంతా కలియాలన్నమాట. మసాలాలన్నీ బాగా వేసి బాగా కలియబెడుతుంది. ధనియాల పొడి కొంచెం తక్కువైందని మళ్ళీ కొంచెం వేసి బాగా కలియబెట్టేస్తుందనమాట. ఒక అర్ధగంట సేపు బాగా అంతా మూత పెట్టకుండా అంతా కలుపుతూ ఉండాలి. ఇలాగే మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టాలి కదా! తర్వాత అయితే కొంచెం వాటరు, కొంచెం కారం తక్కువైతే మళ్ళీ కొంచెం కారము వేసి మళ్ళీ కొంచెం సేపు అలా అంతా కలియబెట్టిన తర్వాత వాటర్ అయితే వేస్తుంది. ఇది 3 నెలల క్రితం వీడియో. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు కూడా. నాకు పెట్టడానికైతే టైం లేక డైలీ వీడియోస్ తీస్తూ ఉంటాను కదా! అవి పెడుతూ ఉంటాననమాట. వాటర్ అయితే వేస్తూ బాగా అయితే కొంచెం కలియబెట్టేసి మళ్ళీ కుక్కర్ విజిల్‌కైతే మూత పెట్టేసి ఒక 7, 8 విజిల్స్ అయితే రావాలి ఈ కర్రీకి. లేకుంటే ఉడకదు. ఇది కూర బాగా మెత్తగా ఉడికితేనే టేస్ట్ అని మా ఆడబిడ్డ అయితే బాగా విజిల్స్ అయితే పెడుతుంది కుక్కర్‌కి. ఇదంతా బాగా కలిపెట్టిన తర్వాత అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి అయితే చూసుకొని మూత అయితే పెట్టేస్తుంది విజిల్ రావాలని. ఒక 7, 8 విజిల్స్ అయితే రావాలి. విజిల్ వచ్చేలోపు పైన వంట బండ దగ్గర ఉండేటివన్నీ తీసేసి క్లీన్ అయితే చేసేసింది. మా ఆయనకైతే డ్యూటీ అయిపోయింది కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతున్నాడనమాట. ఇక్కడ ఫోన్ చూసుకుంటూ ఉంటున్నాడు. ఈలోపు విజిల్స్ అయితే వచ్చేసాయి. నా కోసం అని కొంచెం పొద్దున్న చపాతీ పిండి ఉంటే తీసి పెట్టిందని నాకైతే చపాతీలు కూడా చేసేస్తుంది. పొద్దున్నే వాళ్ళ కొడుక్కి బాక్స్ కట్టినాక అన్నం ఉంది కొంచెము. అన్నము, చపాతీలు అయితే సరిపోతాయని చపాతీలైతే చేసేసి ఉండేటివన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి లంచ్ అయితే చేస్తున్నాము. నేనైతే కొంచెం చికెన్ పకోడీ, కొంచెం పచ్చడి అయితే వేసుకొని తింటున్నాను. మా ఆయనకైతే ఈ తలకాయ కూర చాలా ఇష్టము. కాకపోతే మేము ఇంట్లో ఎవరం తినము అని అయితే తీసుకురాడు. ఎందుకంటే అయిపోదు కదా అని. వీళ్ళిద్దరు కూడా మంచిగా పెట్టేసుకొని తినేస్తున్నారు.
మా ఆడబిడ్డ వచ్చినప్పుడే కనీసం 2, 3 సార్లైనా తీసుకొస్తాడు తలకాయ కూర. ఇంకా మా ఆడబిడ్డ అయితే దండం పెడుతుంది. "మీ నాన్ వెజ్ ఆపండ్రోయ్" అని అంటుందనమాట. ఒక్కొక్కసారయితే ఇంకా ఆమెకు కూడా బేజారొస్తుంది. అలా తెస్తాడనమాట మా ఆయన. ఇంకా తిన్న తర్వాత అన్ని గిన్నెలు కడిగేసి స్టవ్ బర్నర్స్ అన్నీ తీసేసి స్టవ్ కూడా కడిగేస్తుంది మా ఆడబిడ్డ. నేనేమో గిన్నెలైతే కడిగేస్తున్నాను. ఇంక ఇలాగైతే గడిచిందనమాట మా ఆడబిడ్డ వచ్చిన రోజు. ఇదండి మా బ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసి వెళ్ళకుండా.